కాలజ్ఞానం ప్రకారం జరుగుతాయి. కాలజ్ఞానాన్ని చంద్రబాబు అనుసరించకపోయినా, ఇక్కడ కేసీఆర్ అనుసరించకపోయినా, ఇటు రేవంత్ రెడ్డి అనుసరించకపోయినా, ఇంకా ప్రపంచ నరేంద్ర మోడీ గారు అనుసరించకపోయినా, యోగి గారు అనుసరించకపోయినా, మీరు అనుసరించకపోయినా, నేను అనుసరించ అది జరుగుడు మాత్రం కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక ఫైనల్ విషయం చెప్పమన్నాడు అందరికీ. 5,000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా. బాగా వినండి ఇది. 5,000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా, సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున సమసేరు అన్నాడు. 5,012 అంటే 2012లో ఒక మహాత్ముడు వస్తాడు. అతను ఛాయ్ వస్తాడా, ఛాయ్ జారీ చేస్తాడా, ట్రైన్లో పనిచేశాడా తర్వాత విషయం. ఈ ప్రపంచాన్ని ఏకం చేయడానికి వస్తాడు. ఏమన్నాడు? 5,000 మీద 10 అవనీంద్రుడు, అవని అంటే భూమి, ఇంద్రుడు నరేంద్రుడు, గుర్తుపెట్టుకోండి. అవనీంద్రుడు దీవికి సైదపేట అంటే అది సైదాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని ముస్లిం క్రిస్టియన్ దేశాలు కావచ్చు. వీళ్ళందరూ సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున. సమరం అంటే ఏంటిది? 205వ పద్యం కాలజ్ఞంలో ఉంది. 350 సంవత్సరాల కింద రాశాడు నరేంద్రుడి గురించి. ఇక యోగి యోగులు వీళ్ళ వసంతులందరూ నాతో వస్తానన్నాడు. అందులో యోగి ఉంటాడు, నెక్స్ట్ పిఎం ఆయన అందరూ అంటున్నారు. అది అవుతుందా కాదా అనే తర్వాత విషయం. అది కాలజ్ఞానం ప్రకారం ఉత్తర దేశంలో